నాకు అర్థం కాలేదు సార్. నెమ్మది అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. దీని అర్థం ఏమిటో అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఈనూరుకోవాలి. ఇంతకీ ఏమొచ్చు మనకి? సిద్ధమా సిద్ధమా. ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? నేను సిద్ధం. దేనికయ్యా మీరు సిద్ధం? ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం. రెడీగా ఉండండి రా. ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సిద్ధం సిద్ధం అని చెప్పి ఊరంతా రాష్ట్రం అంతా పోస్టర్లు. దేనికి సిద్ధం? గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు సిద్ధమని దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నా. కనికి దండ పెట్ట నిన్ను చూస్తేనే చూస్తే సిద్ధం అంట. సిద్ధం దేనికి సిద్ధం? భగవంతుడా, అదే ప్రశ్న. ఏంటి సార్ ఇంత అక్కడి నుంచి నాకు చెప్తున్నావే సోది? ఆ సోది ఏదో వీళ్ళకి చెప్పు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు ఎందుకు అడుగుతుంటానిక? అది అవదమ్మా. మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా. మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా. మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా. మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా. వీడెవడండి బాబు? ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. మీరు సిద్ధమా? 25 లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా. దేనికి సిద్ధం? మళ్ళీ ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమా. సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం. గొడ్డలి మర్చిపోతుందేమో, అది దాని గుణం. కానీ చెట్టు మర్చిపోదు, అది దాని గాయం. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా. నేను సిద్ధం. దేనికి సిద్ధం? ముష్టికి సిద్ధం. సిద్ధం. ఈసారి గుద్దం, ఈసారి గుద్దం. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నేను సిద్ధం. దేనికయ్యా సిద్ధం? దేనికబ్బా? ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళకి ఏం సమాధానం చెబుతాం? చెప్పలేదు. కష్టం స్నేహితుడిని చూపిస్తుంది, కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది. చెప్పేది క్లియర్ గా చెప్పు. కొటేషన్స్ ఉంటే వాట్సాప్ లో పంపాం. నేను సిద్ధం. ఎట్లా ఉందంటే కోతి కొబ్బరికాయ దొరికినట్టు అది పెట్టి ఊరేగుతున్నారు. ఏమైంది నాకు అర్థం. శత్రువుకో అవకాశం వచ్చేమో గాని స్నేహితుడికి ఇవ్వకూడదు. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అన్న విషయం నీకైనా అర్థమవుతుంది కదా. నేను సిద్ధం. మీరు దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధమా? దేనికయ్యా సిద్ధం? మీకు సిగ్గుండాలి సిద్ధం అని చెప్పడానికి. అర్థం అద్దం లాంటిది, కనిపించేదే చూపిస్తుంది. అనర్థం యుద్ధం లాంటిది, ఊహించనిది తలపిస్తుంది. సిద్ధం అంట. సిద్ధం దేనికి సిద్ధం? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఓడిపోవడానికి సిద్ధమా? సర్వనాశనం చేయడానికి సిద్ధమా? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడు. ఇంకా ఆంధ్రప్రదేశ్ అదానికి అమ్మడానికి సిద్ధమా? అంటే అది స్టీల్ ప్లాంట్ ను అమ్మేసారి, ఇంకా ఉన్న భూములన్నీ దోచుకోవడానికి సిద్ధమా? తెలుగుదేశం పిలుస్తోంది, రా కథని. నేను సిద్ధం. పోటీ చేయడానికి సిద్ధమా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమా?
అసలు దేనికి మీరు సిద్ధమో తెలియనటువంటి అగమ్య గోచరంలో ఉండి మేము సిద్ధం అంటున్నారు. సిద్ధం అనకపోతే జనం కొడతారు కాబట్టి తిడతారు. ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందువు గాని. కాబట్టి సిద్ధం అంటున్నారు తప్ప మీకు సిద్ధం ఎక్కడుంది? పెద్ద అయోమయం. తిట్టదని చెప్పరా? సిద్ధం ఈసారి గుద్దం సిద్ధం ఈసారి గుద్దం. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన